స్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగా బాగానే ఉంటుంది. అదే కాదు వీడియో వీడియో హిమాచల లక్ష్మీ నరసింహస్వామి గోవింద సమర్పించగలని కోరుతున్నాము. ఈ యొక్క కొండపైన గోశాల ఏర్పాటు చేయబడింది. గోశాలలో ఉన్నటువంటి 10 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి జాతర కూడా వస్తాము. చాలా బాగా ఇక్కడ వసతులు కూడా బాగుండండి. మాకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంత మంచి జరుగుతుంది. అంత మంచి రోజు మంచిగా వస్తాము. మేము కూడా వస్తాము పోతాము. అంత మంచిగా జరుగుతుంది. మాకు కూడా మంచిగా ఉన్నాయి. అన్ని సౌకర్యాలు బాగానే ఉంది. వాటర్ కానీ సత్రం కానీ రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ నీట్నెస్ కూడా బాగానే ఉంది. కచ్చరగి టైం అంత వికారంగా ఏం లేదు. బాగానే ఉంది. అంత మంచిగా ఉంది. 10 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి జాతరకు మాత్రం ఖచ్చితంగా జాతరకు సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా మాకు అనుకున్న కోరికలు కూడా జరుగుతుంది. స్వామి కాశీ తర్వాత ఈ రెండో పుణ్యక్షేత్రం ఇక్కడ జోడిలింగాలు మరియు నరసింహస్వామి ఈ హిమాచల అడవుల్లో ప్రసిద్ధి కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వం ఎటువంటి వసతులు లేకున్నా కానీ దినదిన ప్రమాదంగా
వెళుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దాని ఉదాహరణ నేనే స్వామి. మేము అప్పటి నుంచి మా నాన్న కాలం నుంచి ఇక్కడికి వస్తున్నాము, కానీ సరైన వసతులు లేవు స్వామి. చూసారు కదా మీరు దగ్గరుండి, సరైన క్యూ పద్ధతి కూడా లేదు ఇక్కడ. ఎవరి రాజ్యం వారిదే నడుస్తుంది ఇక్కడ. చూసి కొద్దిగా భక్తులకు, ముసలి వాళ్ళకు మరియు చాలామంది స్త్రీలు కూడా ఇబ్బందికరంగా వస్తున్నారు, చాలా మెట్లు ఎక్కుంటా. ఈ సరైన తోవ సరిగా లేదు కాబట్టి దీని ద్వారా నేను ప్రభుత్వానికి తెలియచడం ఏమనగా సరైన వసతులు కల్పించి భక్తులకు సరైన దర్శనం కల్పించాలని కోరుచున్నాము. చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడికి. కాశీ తర్వాత రెండవది ఇక్కడ పుణ్యక్షేత్రం. అతి నియమం గల దేవుడు. ప్రతి సంవత్సరం నాసం వస్తా, 4-5 times వస్తా. వీళ్ళినప్పుడల్లా వచ్చి ఇక్కడ తీసుకుంటాను దర్శనం దేవుడిని. నాకు ఇక్కడ అనుకున్న విధంగా అన్ని కోరికలు నెరవేరినాయి. కొడుకు కావాలనుకున్నాను, కొడుకు పుట్టాడు, వ్యాపారం బాగుంది, అన్నీ బాగున్నాయి స్వామి. ఇక్కడ వచ్చి నుంచి చాలా బాగుంది నాకైతే. అందుకే ప్రతి సంవత్సరం వస్తాం. 2 months కింద వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తాను.